హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా వామ్ రైస్ తిన్నారా? ఒకసారి తింటే వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. షూట్ చేద్దాం అనుకోలేదు, సో మళ్ళీ నేను వేసేసాక చెప్తున్నాను. బాండీలో ఆయిల్ వేసుకొని అందులో మనం వాము కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఏమీ కాదు. తాలింపు గింజలు యాడ్ చేయకూడదు. పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు వేసేసుకొని పచ్చిమిరపకాయలకి లైట్గా ఉప్పు తగిలేలాగా లైట్గా వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి. మనకు వేగిందో లేదో తెలియాలంటే కొంచెం బాగా వేపుకున్నాక కొంచెం వాము చేతికి తీసుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది. అలా వచ్చే వరకు వేపుకోవాలి బాగా. మాకైతే ఈరోజు ఆఫ్టర్నూన్ బాగా అన్నం మిగిలిపోయిందండి. ఇంకా అన్నంతో చేసేస్తున్నాను, లేదా వేడన్నం అప్పటికప్పుడు వండుకొని చేసుకోవచ్చు. బాగా మెదుపుకున్న రైస్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో కోల్డ్ కఫ్కి చాలా మంచిది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్కి చాలా అంటే చాలా మంచిదండి. వామ్ వాటర్ కూడా తాగొచ్చు. చూసారా ఏ విధంగా ఉందో? టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇందులో ఆవకాయ పచ్చడి కానీ పచ్చి పులుసు కానీ ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది. నేనైతే ఎందుకో పచ్చి ఉల్లిపాయ మనకి ఫేవరెట్ కదా, పచ్చి ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టుకున్నాను తినడానికి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఉప్పు, పసుపు, కారము, ఆయిల్ అన్నీ కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎవరికైనా ఇష్టమైతే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.